రాష్ట్రంలో ఉన్న అన్ని ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ఒక కాన్ఫరెన్సు తిరుపతిలో పెట్టారు. మా ఇండియన్ స్పీచ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ చైర్పర్సన్ను ప్రైవేట్ ప్రాక్టీసు రామ్ పర్వేష్ కుమార్ గారని ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు. మా నేషనల్ అసోసియేషన్ను ఇండియన్ స్పీచ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ అంటాం. స్టేట్ అసోసియేషను ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అంటాం. ఆడియాలజిస్టులు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్టులు అంటే వినికిడి బాధలతో, మాట్లాడడంలో బాధలతో, గొంతు ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేది. ఇది ఒక స్పెషలైజేషన్ అంటారు. ఆడియాలజీ అండ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ అంటారు. ఇంతకుముందు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు మన రాష్ట్రంలో దగ్గర 110-115 మంది ఉన్నారు. ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాల్లో కూడా మన ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని పెట్టుకోవచ్చు. మాది ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ చేస్తుంటాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం మురళి, ఇక్కడ లోకల్ తిరుపతిలో ఉన్న ఆడియాలజిస్ట్ మురళి గారు, మధుకర్ గారు, గోపీనాథ్ గారు, వీళ్ళ సహాయంతో ఈసారి పెద్ద ఎత్తున తిరుపతిలో పెట్టాము. దగ్గర 75 మంది ఆడియాలజిస్టులకు అందరూ కలుస్తున్నాం. ఈ స్పీచ్ అండ్ హియరింగ్ అంటే మాట్లాడడం, వినికిడి లోపం ఉన్న వాళ్ళకి బాగా ట్రీట్మెంట్ చేయడానికి కొత్త సదుపాయాలన్నీ వచ్చాయి. ఆ సదుపాయాలన్నీ ఎలాగా మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశం మీద పెద్ద స్పీకర్స్ వస్తున్నారు బయట నుంచి. ఆ స్పీకర్సు మనకి రేపు ఈ కాన్ఫరెన్స్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రిఫ్రెష్ చేసుకోవడానికి అంటాం. అంటే మన ఒక నాలెడ్జ్ని, లేటెస్ట్ ఎక్విప్మెంట్ గురించి, లేటెస్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడానికి కోసం ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5:30 దాకా ఉంటుంది. సో దీనికి మన కోలా ఆనంద్ గారు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నారు ఈ కాన్ఫరెన్స్ని. ఇందులో మెయిన్లీ మేము వినికిడి మరియు మాటల సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్లు ఇవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏముంటే దాని గురించి కూడా పెద్ద స్పీకర్స్ వస్తున్నారు బయట నుంచి, వాళ్ళందరూ మనకి చెప్తారు. వేరే సంస్థల నుంచి వస్తున్నారు. ఈ మన రాష్ట్ర అసోసియేషన్కి శిరీష మేడం గారు గుంటూరులో ఉంటారు. ఆవిడే ప్రెసిడెంటు. ఆవిడ ఆధ్వర్యంలోనూ రామ్ ప్రకాష్ నేషనల్ అసోసియేషన్ను రామ్ పర్వేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో వీరిద్దరూ కలిసి చేస్తున్నారు. లోకల్గా మన ఇక్కడ ఆడియాలజిస్టులు సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడు ఇంతకుముందు తిరుపతిలో జరగలేదు. ఇదే మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఆడియాలజిస్ట్ వాళ్ళది ఒక స్టేట్ అసోసియేషన్ మీటింగు జరుగుతున్నది. Historical conference actually never ever happened anything in Tirupati, God's place. So this is the first time it is happening. Sir said everything, and one thing what we wanted to say, we are going to collaborate with many medical professionals, and that's why we have called Dr. A.R. Reddy sir, who is the well-known doctor actually for child specialists. He is the president of pediatricians. We have called Dr. N. Kishore sir actually, and sir is also coming and is a physiotherapist, and he is a general secretary of Physiotherapists Associations. And there are many other chief guests who are coming to our programs. And this is very important actually, that audiologist and the speech language pathologist who is expert in hearing, vision, hearing, vestibular, speech, language and disorders, problems, all chronic problem actually. And this chronic problem is going to like we guys are the expert who is diagnosing. We diagnose the problem, we treat the problem, we rehabilitate them actually, and we make them to be in mainstream level. So thank you for covering this program. This is very important, and I will ask ma'am to continue. I'm president for AP Association for Audiologist and Speech Language Pathologist Association. మేము అసోసియేషన్ మనకి రాష్ట్ర విభజన ముందు లేదు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో నేను శ్రీకాంత్ సార్ గారి ఆధ్వర్యం మరి ఇంకా మా ఆడియాలజిస్ట్ ఆధ్వర్యంలో గుంటూరులో స్టార్ట్ చేశాము.
మొదట్లో మాకు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మా మెంబర్స్ అనేవాళ్ళు చాలామంది పెరిగారు. ఈ మాట సంబంధించి వినికిడి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామందికి ప్రజలకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో దానికి ఒక క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని సంప్రదించాలి అని కూడా చాలామందికి తెలియదు అనమాట. సో నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నది ఏంటి అంటే, ఎవరికన్నా మాట సంబంధించి వినికిడి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక క్వాలిఫైడ్ ఆడియాలజిస్టులు మాత్రమే కలవాలి. చాలామంది క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ కానీ అంటే చాలామంది క్వాలిఫికేషన్ లేనోళ్ళు కూడా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. సో మీ పత్రికా ముఖంగా మేము క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, దీని గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మేము ఈసారి తిరుపతిలో కండక్ట్ చేస్తున్నాము. ఎవరన్నా దీంతో ఏంటంటే మేము ప్రజలకి ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఈ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నాము అని తెలియజేస్తున్నాము. సో ఈ రేపు జరిగే కార్యక్రమంలో మేము కొత్త విషయాలని నేర్చుకుంటానికి రాష్ట్రం నలుమూలల నుంచి చాలామంది ఆడియాలజిస్టులు వస్తున్నారు.